అందరికీ నమస్కారం. మనందరి లక్ష్యము పిల్లల శ్రేయస్సు. పిల్లలు బాగే మనదాలేక అస్యము లక్ష్యం. అందుకు ఎంతైనా శ్రమ పడతాం, ఎంత ధనమైనా ఖర్చు చేస్తాం. కానీ నేటి పోటీ ప్రపంచంలో మన తాలూక ప్రమేయం విద్యా వ్యవస్థలో లేనిదే విద్యార్థులు విద్య సాధించడం తక్కువని నా భావన. కారణం ఏమిటంటే పోటీ ప్రపంచంలో ప్రశ్నాపత్రం తీరే మారిపోయింది. ప్రశ్నాపత్రంలో కేవలం పిల్లల దాని ప్రతిభా సామర్థ్యాలకు మాత్రమే విజయాలు చేకూరుతున్నాయి. పూర్వం అలా కాకుండా పిల్లలతో పాటు తల్లిదండ్రుల ధన సహాయం, రాజకీయ పని కూడా ఉపయోగించి పరిస్థితి ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో మన సంకల్ప బలం మనం పిల్లల విజయానికి ఆధారమని నా భావన. అందుకనే నేను వాటిని దృష్టిలో పెట్టుకొని నా అనుభవాలను జోడించి నిపుణుల సలహాలు తీసుకొని నేను నా సాహసమైనటువంటి ఈ తల్లిదండ్రుల చైతన్య కార్యక్రమాల మీద నా తాలూకు భావాలని అందిస్తున్నాను. అందులో భాగంగా నేను 5 పుస్తకాలుగా నా భావాలని పొందుపరిచాను. ఒకటి నైపుణ్యాల సృష్టి, తల్లిదండ్రుల శక్తి అని. అది 150 పేజీలు నోట్స్ రూపంలో ఉంది. అందులో మన తాలూక శక్తి ఏమిటి, మన పిల్లలకి ఏ విధంగా విద్యాకృత్యాలు అందించగలము, మన తాలూక దినచర్యలో ఆ విద్యా ప్రమాణాలు ఎలాగ అందించగలము, కృత్రిమ రూపంలో మీకు సరదా సన్నివేశాలతో అందించాను. దయచేసి పరిశీలించండి. 2, తల్లిదండ్రులు కరదీపిక. చిన్న చిన్న లోటుపాట్లు ప్రతి దశలోని పిల్లల్లో ఉంటాయి. వాటిని సరిచేయవలసిన ఆవశ్యకత కూడా ఉంది. వాటికి ఈ కరదీపికలో ఉండేటువంటి అంశాల ఆధారంగా మీ అందరూ మీరే వాటిని పరిష్కరించగలిగిన శక్తి ఉంటుందని వాళ్ళతో ఆ పుస్తకాన్ని రాశాను. 3, దినచర్య అంశాలు, పాఠ్యాంశాలు. రోజు మనం చేస్తున్నవే. ఉదయం నుంచి సాయంకాలం వరకు మన వృత్తిలోని, మన ఇంట్లోని, సమాజంలో చేస్తున్న అంశాలే విద్యార్థుల పాఠ్యాంశాలు. వాటినే మనం పోటీ నిపుణులుగా మార్చగలమని చెప్పి ఆ దినచర్య అంశాలని కృత్రిమంగా మార్చి అందించాను. గణితఫోబియా తొలగింపు. ముఖ్యంగా ఈరోజు విజయాన్ని నిర్ణయించేది గణితమే. కారణం ఏమిటి? గణిత భావాలే విజయానికి మూలం. అందులో రీజనింగ్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీగా ఉండేటువంటిది కూడా గణితంలో భాగమే. ఈ రెండిటిని ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోని, ఇంట్లో ఉన్న చర్యలతోని, ఇంట్లో ఉన్న పనులతోని, ఇంట్లో సాధనతోని పిల్లలకి తల్లిదండ్రులు అందించగలిగిన శక్తి ఉందని నేను ఈ నా మెటీరియల్ ద్వారా మీకు చూపించాను. అది 400 పేజీలు ఉంది. వాటిని చూస్తే అమ్మ ఇంత ఈజీగా మనం గణితాన్ని పిల్లలకు అందించగలమని భావం తల్లిదండ్రులు వస్తుందని నా ఆశ. దయచేసి నిపుణులు చూపించండి, లేదా ఇంటర్వ్యూ చేయండి. నేను ఏ విధంగా చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ 100% విజయాలు. పిల్లలపై మనం దృష్టి పెట్టాలి, అంకిత భావం చేయాలి, సంకల్పం ఇవ్వాలి. ఎవరి దగ్గరికి వెళ్తాం, ఏదైనా సేకరిస్తాం, ఏదైనా తీసుకొచ్చి అందిస్తాం. రోజు ఒక 10 నైపుణ్యాలు అందించామనుకోండి, వారానికి ఎన్ని అవుతాయి, మరి నెలకి ఎన్ని అవుతాయి, మరి సంవత్సరానికి ఎన్ని అవుతాయి? వీటిని క్యుములేటివ్ చేసి ఆ దిశగా మన పిల్లల్ని మనం రోజు 1 గంట సేపు నిరంతరం పరివేషణ చేస్తే ఆ బలమే సంకల్పబలమే వారి జీవితాన్ని రాణిస్తుంది, ఉద్ధరిస్తుందని నా భావంతో ఇవన్నిటిని తయారు చేశారు. వీటితో పాటు నా తాలూకా భావాల్ని వీడియో రూపంలో ఉంచుతున్నాను. అది నా పేరు కొట్టి పేరెంట్స్ కేర్ ఫర్ ఎడ్యుకేషన్ కొట్టిలా ఉంటే మీకే కనిపిస్తే అందరూ చదవండి, పరిశీలించండి, మేధావులు చూపించండి, నాకు సూచనలు సలహాలు ఇవ్వండి. అవసరం అనుకుంటే నేను
నా తాలూకా తర్వాత చర్యల్లో వాటిని అందించే ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేస్తూ నా తాలూకా ఈ చిన్న ప్రయత్నాన్ని దయచేసి పెద్దలు, విజ్ఞులు, మేధావులు గుర్తిస్తారని ఆశిస్తున్నాను. నా పేరు ఇమందు బైరాగి. నా కాంటాక్ట్ నెంబరు 9908354090. రాష్ట్ర